ఇప్పుడు మనలో బాడీలో కాస్త ఈ ఇంబ్యాలెన్స్ అవుతున్నప్పుడు, హార్మోనల్ చేంజెస్ అవుతున్నప్పుడు ముంబై వరకు వెళ్తారు, సర్జరీస్కి వెళ్తూ ఉంటారు అని వింటూ ఉంటాం కదా. మీరు అట్లా వెళ్ళారా? వెళ్ళారా? ఏ ఏజ్లో చేపించుకున్నారు? 17 ఆర్ 17. దాన్ని చాలా ఎక్స్పెన్సివ్ ఏమో కదా. చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకసారి చెప్తారా అది ఎట్లా? అప్పుడు మరి మీకు ఎవరు మనీ అంతా చూసుకున్నారు? సో ఆపరేషన్ అనేది చాలా స్ట్రగుల్స్తో కూడుకున్న పని. అది నేను చిన్న వయసులోనే చేసుకున్నాను. ఈ వయసులో అసలు చేసుకోకూడదు, అంటే పెయిన్స్ తట్టుకోలేమని అంటారు చిన్న వయసులో చేసుకుంటే. సో నేనైతే ఏజ్ ఉందా దానికి? ఈ టైం ఈ ఏజ్ అయితే 20 ఎబో అయితే చేసుకుంటే కొంచెం పెయిన్స్ అనేది తట్టుకోగలరు. సో 20 బిలో ఉండేటోళ్ళు కొంచెం బాడీ సపోర్ట్ చేయదు. ఆపరేషన్ అంటే ఒక జన్మ, ఒక ట్రాన్స్ ఆపరేషన్ అంటే ఒక జన్మ నుంచి ఇంకో జన్మ ఎత్తుతారు. అంటే మనం మొత్తం అంతా ఇన్నర్ పార్ట్ మొత్తం అంతా కట్ చేసి పెడతారు. సో ఒక ఒక జన్మ నుంచి ఇంకో జన్మ పుట్టేటట్టే ఉంటుంది. సో దాంట్లో మనం ఒకసారి చెప్పుకోలేము, మన ప్రాణాలతో కూడిన పని అది. సో అటువంటి ప్రాబ్లం ఫేస్ చేసేటప్పుడు అయితే నేనైతే చాలా, నాకు మొత్తుండే వరకు కొంచెం బాగానే ఉన్నా. మొత్తం దిగిపోయిన తర్వాత నేను చెన్నైలో చేసుకున్నా. అక్కడి నుంచి వచ్చాక చచ్చిపోయాను. ఎందుకురా దేవుడా ఈ జీవితం, ఇంత చిన్న వయసులో ఇంత స్ట్రగులా, ఇంత నరకమా. సో అసలు నేనైతే చాలా ఏడ్చేసాను. నాకు మీరు యాజ్ ఏ బాయ్గా ఉన్నప్పుడు 17-18 ఇయర్స్కి వచ్చేసరికి బాడీలో చేంజెస్ స్టార్ట్ అయిపోతాయి, గర్ల్స్కైనా బాయ్స్కైనా. ఆ చేంజ్ అబ్బాయిగా అంటే మీరు మెంటల్గా ఎమోషనల్గా మాత్రమే అమ్మాయి అవ్వాలనుకున్నారా, లేదంటే ఫిజికల్గా అబ్బాయిలో ఎలాంటి చేంజెస్ ఉంటాయో ఆ చేంజెస్ మీకు కూడా వచ్చాయా? అబ్బాయిలో చేంజెస్ అనేవి అదేమో తెలియదు. సో అబ్బాయిగా ఉన్నప్పటికన్నా నుంచి నాకు కొంచెం అబ్బాయిని లైక్ చేయడం, అంటే ఒక విధంగా ఒక అమ్మాయి లవ్ చేస్తాడు కదా, సో ఈ అబ్బాయి బాగున్నాడు. సో ఫిజికల్గా అయినా ఏ పరంగా అయినా కొంచెం అబ్బాయిలు చూస్తే ఒక ఒక ఇది ఇష్టం కలిగేది. సో కానీ వాళ్ళతో తిరగడానికి ఇరిటేట్ వచ్చేసేది. సో అమ్మాయిలతో ఉండి, సో ఆ విధంగా. అంటే మీ బాడీ చేంజెస్ గురించి అడిగాను నేను. మీకు ఏమైనా డిఫరెన్స్ తెలిసేదా? అబ్బాయిలు పట్టుకుంటే కొంచెం ఫీలింగ్స్ రావడం, సో లైక్ రొమాన్స్ కానీ అలా చేయాలి అని అనిపించేది ఆ టైంలో. సో ఇంకా నేను అమ్మాయిని కదా, సో ఇలా చేయకూడదు, అమ్మో వద్దు అది ఇది అని. సో నేను ఎప్పుడు అబ్బాయిలతో నేను మీట్ అవ్వలేదు, మాట్లాడడం కానీ అంత క్లోజ్ అవ్వడం కానీ. సో నా ఇంటర్ కంప్లీట్ అయ్యి హైదరాబాద్ వచ్చే వరకు నేను ఏ అబ్బాయితోటి మింగిల్ అదే కొంచెం కలిసి క్లోజ్గా, నాకు ఏ అబ్బాయితో నేను అంత మాట్లాడలే. ఓకే. హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం అందరితో కలిసి హైదరాబాద్ వచ్చాక నేను కొంచెం షూటింగ్స్లో చేస్తున్నా, పర్లేదు. శశిరేఖ ఉంది, హైదరాబాద్లో ఉంది, అమ్మాయి మంచిగా ఉంది, షూటింగ్స్ చేస్తుంది, పర్లేదు అన్న తర్వాత అప్పుడు నేను కొంచెం ఫ్రెండ్స్తో మాట్లాడడం మొదలుపెట్టాను. ఇప్పుడు చెన్నైలో మీకు ఆ ప్రాసెస్ ఎన్ని డేస్ పట్టింది? 45 డేస్ పడుతుంది. ఆపరేషన్ నుంచి మనం రికవర్ అవ్వాలంటే 45 డేస్ పడుతుంది. ఓకే. ఎన్ని లాక్స్ అయింది? ఈజీగా నిన్న బాడీకి అయితే ఒక 5-6 లాక్స్ పెట్టచ్చు. ఎవరు పెట్టారు? నేనే పెట్టుకున్నా. నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరు సపోర్ట్ లేదు. మనం మనీ పరంగా వస్తే మనకి ఎవరు సపోర్ట్ చేయరు. మనీ మన దగ్గర ఉందంటే 10 మంది వస్తారు మన దగ్గరికి. సో మన దగ్గర మనీ లేదు, మీరు సపోర్ట్ చెయ్యనంటే అంటారు, మాటలు చెప్తారు, కానీ ఎవరు మనీ పరంగా ఎవరు హెల్ప్ చేయరు కదా. 4-5 లాక్స్ ఎక్కడి నుంచి? సో అత్త పంజాగుట్లో అత్త అని జూనియర్ ఆర్టిస్ట్గా పంపించింది. ఆమె దగ్గర చిట్టి వేసుకొని ఆ చిట్టి అత్తయ్య పాడేసి నాకు ఇచ్చారు. నేను ఆపరేషన్ చేసుకున్నాను. చిట్టి వేసుకున్న డబ్బులతో నేను చెన్నైలో పలానా దగ్గర ఉందని ఇవన్నీ మీకు ఎలా తెలుసు? కమ్యూనిటీ వాళ్ళే తీసుకొని పోయి ఆపరేషన్ చేసి తీసుకొచ్చారు. వాళ్ళు ఉన్నారా మీతో పాటు? ఉన్నారు. ఓకే. సో చాలా పెయిన్ఫుల్ స్ట్రగుల్ అని చెప్పారు కదా. అవును. రికవరీకి ఎన్ని రోజులు పట్టింది? 45 డేస్. మొత్తం ప్రాసెస్ ఆపరేషన్ ఎంతసేపు పడుతుంది? ఆపరేషన్ వచ్చేసి ఒక 2-3 అవర్స్ చేశారు. 3 అవర్స్ చేశారు. ఏమేం చేశారు? మీన్స్ బ్రెస్ట్ అండ్ ఇన్నర్ పాయింట్, అదే ప్రైవేట్ పార్ట్ చేశారు. సో ఆపరేషన్ అనేది 3 అవర్స్ పట్టింది ఈజీగా. ఓకే. బట్ మీ బాడీ దాన్ని వెంటనే తీసుకోలేదు కదా? తీసుకోలేదు, చాలా సపోర్ట్ చేయదు, బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది మనకి. సో ఒక 20 డేస్ వరకు అలానే ఉంటుంది. ఇంకా పైప్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి కదా. వన్స్ హీల్ అయిపోయిన తర్వాత, రికవర్ అయిపోయిన తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? ఇన్ఫెక్షన్స్ రావడం? ఇన్ఫెక్షన్స్ గట్రా రావు, అది ప్రొఫెషనల్స్ చేశారు కదా. సో ఇన్ఫెక్షన్స్ గట్రా రావు. వెయిట్ ఎత్తకూడదు మనం, ఇప్పటికీ వెయిట్ ఎత్తకూడదు.
ఎంత వెయిట్ వరకు ఎత్తద్దు? నార్మల్ ఒక 5-6 కేజెస్ అయితే ఓకే, కానీ ఒక 10-15 కేజెస్ అంటే అమ్మాయి ఇప్పుడు అబ్బాయిగా ఉన్నప్పుడు అబ్బాయి బలం వేరే ఉంటుంది, అమ్మాయి బలం వేరే ఉంటుంది. సో అబ్బాయి నుంచి అమ్మాయిగా మారేటప్పుడు ఎప్పుడైతే ఆపరేషన్ చేయించుకుంటే అప్పుడే పోయిద్ది, బలం మొత్తం పోయిద్ది. సో ఏం ఉండదు. సో మనం ఒక 1 ఇయర్ వరకు వెయిట్ అనేది ఎత్తకూడదు అసలు. ఓకే. ఆఫ్టర్ 1 ఇయర్? ఆఫ్టర్ 1 ఇయర్ కూడా ఒక 5 కేజీస్ 6 కేజీ అలా మనం మోసేంత మనం క్యారీ చేసినంత వరకు పర్లేదు. తర్వాత ఇంకా మరీ అతి వెయిట్ ఎక్కితే ఇంకా మళ్ళీ ఏమైనా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్లీడింగ్ అవుతుందా మీకు? అయ్యే ఛాన్సెస్ వచ్చేస్తాయి వెయిట్ ఎత్తుతుంటాయి. మన బాడీ సపోర్ట్ చేయదు. ఇప్పుడు మీరు ఇలా ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ సమ్ హార్మోనల్కి సంబంధించిన ఇంజెక్షన్స్ తీసుకోవడము, టాబ్లెట్స్ తీసుకోవడము, ఇలాంటి మెడికేషన్ ఏమైనా ఉంటుందా? కమ్యూనిటీలో చాలా పీపుల్స్ తీసుకునేటోళ్ళు తీసుకుంటారు. ఎందుకు అంటే కొంచెం అమ్మాయిగా అవ్వాలి, కొంచెం అమ్మాయిలా కనిపించాలి, కొంచెం ఇంకా అందంగా కనిపించాలి. సో అలా ఎవరి మైండ్ సెట్ వాళ్ళది కదా, సో తీసుకుంటారు. సో ఇంజెక్షన్స్, హార్మోన్ ఇంజెక్షన్స్. వన్స్ మనం ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇది ఉంటుందా? ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా ఎక్కడో రేర్ గా తీసుకున్నాం. ఆపరేషన్ అయిన వాళ్ళు అంత తీసుకోరు, ఎందుకంటే ఆటోమేటిక్ ఆపరేషన్ అయిపోతే అమ్మాయిగా మారిపోతారు. చేంజెస్ వచ్చేస్తాయి, ఫేస్ కట్ చేంజ్ అవుతుంది, చేంజ్ అవుతుంది, బాడీ చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో ఇంకా మీకు మిస్టాక్స్ మీసాలు లాంటివి ఇంకేమి రావు, ఆటోమేటిక్ గా హార్మోన్స్ అన్ని తీసేస్తారు వాళ్ళు. హార్మోన్స్ తీసే రావు, ఆటోమేటిక్ అవే. మన బ్లీడింగ్ మొత్తం బిఫోర్ బాయ్ గా ఉన్న బ్లీడింగ్ మొత్తం పోయిద్ది. సో 40 days మనం బెడ్ రెస్ట్ తీసేసుకుంటాం కదా, ఈ 20 days బ్లీడింగ్ అవుతూనే ఉంటది మనకి. సో పోయిద్ది. సో ఇంకా ఫీమేల్ హార్మోన్స్, బ్లడ్ మొత్తం కొత్తది వచ్చింది. కొత్త ఈ ఫీమేల్ కి సంబంధించిన హార్మోన్స్ అవన్నీ మరి మీ బాడీలో ఇంజెక్ట్ చేస్తారుగా? ఇంజెక్ట్ చేయరు, ఇంజెక్షన్స్ చేస్తారు కదా. ఇంజెక్ట్ చేస్తారు. సో మళ్ళీ బ్లడ్ ఏర్పడుతుంది కదా. సో మనం తినే ఫుడ్, మంచి ఫుడ్ తీస్తారు. ఓకే. అంటే వన్స్ అయిపోతే ఇంకా అయినట్టే, ఎవ్రీ మంత్ దానికి మెయింటెనెన్స్ ఏం లేదు. ఓకే. అండ్ రెగ్యులర్గా ఇన్ కేస్ ఏదన్నా మీరు అన్నట్టు వెయిట్ లిఫ్ట్ చేయడము లేకపోతే ఇంకోటి ఏదో చేసినప్పుడు ఎక్కడైనా మనకి ఇన్ఫెక్ట్ అవ్వడము లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు, ప్రైవేట్ పార్ట్ అక్కడ ఏమైనా ఉంటుందా ఇబ్బంది? అదే వెయిట్ ఎత్తితే ఏమైనా ప్రైవేట్ పార్ట్స్లో పెయిన్ రావడం, ఏమైనా జరగడం జరుగుతాయి. ఓకే. సో క్లీన్లీనెస్ మెయింటైన్ చేసుకోవాలి. ఓకే. వాళ్ళు ఇచ్చిన జాగ్రత్తలు మీరు వహించాలి, జాగ్రత్తలు పాటించాలి. ఏముండదు. లేకపోతే మనం ఎక్కడైనా ఏమైనా చేస్తే మటు మనం తప్పదు, ఇంకా పెయిన్ వచ్చేసేయడం, ఇంకా ఏదైనా అవ్వడం సంథింగ్. ఓకే. జనరల్గా మనం చూస్తుంటామా, మనం ప్రైవేట్ లేకపోతే వాష్రూమ్స్ అది యూజ్ చేసినప్పుడు కాస్త ఇన్ఫెక్ట్ అవుతుంది అని చెబుతూ ఉంటారు. అలాంటి ఇబ్బందులు మరి మీకు ఏమైనా ఉంటాయా? ఏముండవు. నాకు ఇప్పుడు దాకా అటువంటి నేను ఫేస్ చేయలేదు, వినలేదు కూడా. ఓకే. సో ఒక రకంగా చెప్పండి, కమ్యూనిటీ సపోర్ట్ చాలా ఉంది. అంటే చాలా మంది కమ్యూనిటీ వాళ్ళే కొంతమందిని రానివ్వరు, పక్కకి నెట్టేస్తూ ఉంటారు, కాస్త జెలసీ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయా కమ్యూనిటీలో? ఉంటే ఇప్పుడు నేనే ఉన్నా, నా పక్కన ఇంకో ట్రాన్స్ వచ్చింది, నాకంతా అది అందంగా ఉంది. ఇప్పుడు దాకా నేనే ఇక్కడ అందగత్తనని ఫీల్ అయిపోయినా, నాకన్నా అది అందగొత్తే నాకు జెలసీ ఫీల్ ఉండదా? అమ్మో ఇది ఎవరైతే నన్ను డామినేట్ చేయడానికి మా వాళ్ళ దగ్గరికి వచ్చేసిందని. కామన్ అది, ఫ్రెండ్స్ లో ఎవరైనా జెలస్ ఉండొచ్చులే, తప్పలేదు. కానీ దాని నుంచి వాళ్ళని తొక్కేయాలనుకోవద్దు కదా. అంతే కదా.